చాలా రోజులుగా జైల్లో ఉంటూ బెయిల్ మీద బయటకొస్తున్న వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం నుంచి తప్పిస్తున్నారా అన్నది చర్చగా ఉంది. వంశీ కోసం జైలుకొచ్చి మరీ పరామర్శించిన వారు వైసీపీ అధినేత జగన్. వంశీ అందగాడని, అందుకే టీడీపీ పెద్దలకు ఆయన అంటే అసూయ అని సంచలన వ్యాఖ్యలు ఆనాడు ఆయన చేశారు. వంశీకి వైసీపీలో మంచి స్థానం ఉంది. 2024లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఎందరూ చెప్పినా ఇచ్చిన ఘనత వైసీపీ అధినాయకత్వానిదే. అంతేకాదు, వంశీ కోసం పార్టీలో మొదటి నుంచి ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని సైతం పార్టీ వదులుకుంది. ఇక వైఎస్ఆర్ని అభిమానిస్తూ వైసీపీలో కీలక నేతగా ఉన్న మరో నేత దుట్టా రామచంద్రరావుకు సైతం టికెట్ మళ్లీ ఇవ్వలేదు. ఇలా వంశీ కోసం వైసీపీ చాలానే చేసింది. అయితే ఇప్పుడు మాత్రం వంశీ సొంత సీటైన గన్నవరంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఆయనను మారుస్తారా అన్న చర్చ సాగుతోంది. వంశీని కాదని అక్కడ ఎవరిని పెడతారు అంటే సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తె దుట్టా సీతామహాలక్ష్మి అని గట్టిగా వినిపిస్తోంది. దుట్టా సీతామహాలక్ష్మి వైసీపీలో యాక్టివ్గా ఉంటున్నారు. తండ్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆమె పాల్గొన్నారు. ఇక జగన్కి దుట్టా రామచంద్రరావు ఎంతో సన్నిహితుడు, వైసీపీ పునాదుల నుంచి ఉన్నవారు. ఇక దుట్టా సీతామహాలక్ష్మి భర్త శివభరత్ రెడ్డి వైసీపీ అధినాయకత్వానికి ఎంతో క్లోజ్గా ఉంటారు. పైగా కడపవాసి. ఈ నేపథ్యంలో తన భార్యకు గన్నవరం ఇన్ఛార్జి బాధ్యతలు ఆయన కోరారా, లేక దుట్టా రామచంద్రరావు కుమార్తెగా ఆమెని ముందుకు తెచ్చారా, లేక వల్లభనేని వంశీ కేసులు, జైలు ఇలా నియోజకవర్గ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేని నేపథ్యంలో సరైన ఆల్టర్నేషన్ కోసం వెతుకుతున్నారా అన్నది తెలియదు. బహుశా ఇవన్నీ కారణాలు కావచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ గన్నవరం వైసీపీ సరైన నాథుడు లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాంతో వైసీపీ అధినాయకత్వం అక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దుట్టా సీతకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక వంశీకి 2024లో టికెట్ ఇచ్చినా దుట్టా ఆయనకే మద్దతిచ్చారు. ఇదంతా పార్టీ కోసమే విధేయతతో చేశారు. దాంతో పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న దుట్టాకు న్యాయం చేయాలని డిమాండ్ వస్తోంది. దాంతో వైసీపీ అక్కడ కొత్త ఇన్ఛార్జిగా నియమించాలని చూస్తున్నారు. ఇక దుట్టా సీతారామలక్ష్మి విద్యాధికురాలుగా ఉన్నారు, ఒక డాక్టర్గా ఉన్నారు, ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. ఆమెకి ఇన్ఛార్జి పదవి ఇస్తే ఖచ్చితంగా వంశీవర్గీయులు కూడా మద్దతిస్తారని అంటున్నారు. దీనికి తోడు 2024లో తాను ఓటమి చెందితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను అని కూడా చెప్పేశారు. దీంతో దుట్టా ఫ్యామిలీకి న్యాయం చేయాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో గన్నవరం వైసీపీకి తొందరలోనే దుట్టా సీతను ఇన్ఛార్జిగా చేయడమే కాదు, వచ్చే ఎన్నికల్లో ఆమెను అభ్యర్థిగా ప్రకటిస్తారు అని అంటున్నారు. దీనివల్ల మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయి గన్నవరంలో 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు 100% ఉంటాయని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక వంశీని గన్నవరం నుంచి తప్పిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.